చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మజా, జనం ఎలా వస్తారో. ఎందుకంటే తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటైందా నిన్ను ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానే, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్ట పాలు ఎప్పుడన్నా తిరుపతి అయిందంటే, లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోయారు లేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమి సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడును, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటాడంట డైరెక్టరు, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి? భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మలమల మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనుభవిస్తాడంతే. నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని, దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు, నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయనెవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కాదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారా మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకమను కోతలు డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తెలుసుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాలా. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు, తెలియక. తోలు తీస్తాను, తాట తీస్తాను, ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీయడానికి ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆళ్ళని తీస్తున్నారు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను, పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి, కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పరిధుల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్న సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు.